ప్రజావాణిపై లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమం ప్రారంభమైన ఏడాది పూర్తయిన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లబ్ధిదారులను కలిశారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులను నేరుగా కలిసే అవకాశం కలుగుతోందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ చెప్పదలుచుకున్న ఏంటంటే, ఒక సాధారణ బస్తీ ప్రజలు ఒక ఎమ్మెల్యేని కాదు కదా, ఒక కార్పొరేటర్ని కలవాలంటే కూడా రోజుల తరబడి నిరీక్షించాల్సిన సమయంలో ఒక పెద్ద మహల్కి వచ్చి మినిస్టర్ల దాకా ఈజీగా కలవగలుగుతున్నాం అనేది నా అనుభవంతో నేను నేర్చుకున్నాను సార్. ఇక్కడ చూశాను, ఒక బస్తీలో ఇన్సిటు 2 BHK కట్టి దాదాపు 4 years అవుతున్న వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ జరగని సందర్భంలో ప్రజావాణికి వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ సార్ని కలిసి డేట్ తీసుకున్న సమయం నాకైతే ఆ సందర్భం అసలు ఇది కళా నిజమా అనిపించింది సార్. ఎందుకంటే మా అనుభవంలో మేము చాలామంది ప్రజాప్రతినిధుల వాకిళ్లలో గంటల తరబడి బస్తీ ప్రజలను వేసుకొని నిలుచున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అది ఈ ప్రజావాణి ద్వారా మాకు చాలా సులభంగా అందరితో మాట్లాడి మేము సమస్యలు చెప్పుకోగలుగుతున్నామంటే బికాజ్ ఆఫ్ ఈ గవర్నమెంట్. మేము ఆదివాసులం, మేము తరతరాలుగా పోడు వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆదివాసులం. మాకు 60 హక్కు పత్రాలు చాలామందికి పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ చాలా రోజుల కాలంగా రాలేదు. ఫారెస్ట్ వాళ్ళ యొక్క హరాస్మెంట్లు, మా పైన బెదిరింపులు, వ్యవసాయం చేసుకునేటువంటి క్రమంలో మా యొక్క వ్యవసాయ పనిముట్లను కూడా ఫారెస్ట్ వాళ్ళు స్వాధీనం చేసుకోవడం, మేము వ్యవసాయం చేసుకునే క్రమంలో ఫారెస్ట్ అధికారులు అడవిని ధ్వంసం చేస్తున్నారని చెప్పి, అడవి కలపని స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి ఇట్లాంటి అనేక అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని నిర్బంధాలకు గురి చేసి అక్రమంగా జైల్లో పెట్టినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి సార్. మా యొక్క బాధలను, మా యొక్క గోడుని గత ప్రభుత్వ హయాంలో చాలాసార్లు అధికారులకు విన్నవించుకోవడానికి వెళ్ళిన క్రమంలో కూడా మా పైన అక్రమంగా కేసులు పెట్టి, అధికారి పైన కూడా మీరు దాడి చేశారని చెప్పి అక్రమంగా మా పైన కేసులు పెట్టిన సందర్భం కూడా ఉంది. ఆ కేసులలో ప్రధాన బాధ్యుడిగా నేను కూడా ఉన్నాను మంచిర్యాల జిల్లాలో. నాతో పాటు మరో 8 మంది రైతులు కూడా ఆ కేసులలో బనాయించబడ్డారు. ఆ రోజు అర్ధరాత్రి 11 గంటల వరకు మాతో పాటే చిన్నారెడ్డి గారు, దివ్యవాణి గారు ఉండి మా సమస్యను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయారు. అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం మాత్రమే కాకుండా సారు చెప్పినటువంటి పరిష్కార మార్గాన్ని మాణిక్యరాజు గారికి, అట్లనే బుర్రా వెంకటేశం గారికి, అదేవిధంగా మిగతా హరిత మేడం గారికి, వీళ్ళందరికీ కూడా అదే రోజు మాకంటే వేగంగా పరిగెత్తుకుంటూ 6th floor నుంచి 3rd floor, 2nd floorకి దాదాపు ఒక 20 సార్లు మాతో పాటు మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నటువంటి మన యొక్క చిన్నారెడ్డి గారు మాకంటే వేగంగా పరిగెత్తుకుంటూ మా కోసం ఒక 10 సార్లు కిందకి మీదకి తిరిగి మా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఫైల్ పుటప్ అయింది కేవలం దివ్యవాణి గారి వల్ల, చిన్నారెడ్డి గారి వల్లనే ఫైల్ పుటప్ అయింది. వారికి 100% కృతజ్ఞతా భావంతో మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆ రోజు మేము అనుకున్నాం, మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు రోడ్లు ఎక్కాలా, యూనివర్సిటీలను స్తంభింపజేయాలా, విద్యా వ్యవస్థను ముందుకు పోనీయకుండా కుంటుపడేటట్టు చేయాలా, మా శక్తి ఏందో చూపించాలని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ వీరిద్దరూ అధికారులను చూసిన తర్వాత, చిన్నారెడ్డి గారిని ప్రధానంగా చూసిన తర్వాత ఖచ్చితంగా మా సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం కలిగి ఆ రోజు నుంచి ఒక యాక్టివిటీ కూడా చేయకుండా సార్ దగ్గరికే మేము వస్తున్నాం, దివ్యవాణి మేడం గారి దగ్గరికే వస్తున్నాం. ఖచ్చితంగా వారు పూర్తి స్థాయిలో మా సమస్యను పరిష్కరిస్తారనే ఆశాభావాన్ని తెలియజేస్తూ మాకు ఇప్పటి వరకు వారు సహకరించినందుకు వారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, ఆల్ అదర్ గవర్నమెంట్ అఫీషియల్స్, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్.